హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. మనమైతే ఇప్పుడు యాదగిరి గుట్ట అయితే పోతున్నాం. అక్కడ నుంచి స్వర్ణగిరి మొత్తం అయితే తిరుగుదాం. ఇప్పుడైతే ప్రజెంట్ సూరారంలో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే గండిమసం పోతాం. గండిమసం వచ్చి మనకైతే కారు ఉంది. మొత్తం 12 మంది అయితే పోతున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ సూరారంలో అయితే ముగ్గురం ఉన్నాం. చూసుకోండి, ముగ్గురం అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి గండిమసం పోయి డైరెక్ట్ కార్ ఎక్కి యాదగిరి గుట్ట మొత్తం వీడియో అయితే పెడతాం. మీకు లాస్ట్ టైం దాకా చూడండి ఏమేమి జరుగుతుంది. మొత్తం ట్రిప్ కి ఎంజాయ్ చేయాలి కదా, ఏదో ఒక రోజు. ఈ రోజు చేస్తున్నాం మేము. కాలేజ్ ఫ్రెండ్స్ అందరం పోతున్నాం. క్లాస్ ఫ్రెండ్స్ అయితే టైం అయితే ఇప్పుడైతే 4 అవుతుంది. టైం అయితే ఈవినింగ్ 4 అయితే అవుతుంది. ఇప్పుడైతే పోతున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో చూద్దాం. మొత్తం తిరిగేసి వద్దాం. మంచి ట్రిప్ అయితే పోతున్నాం. ఎట్లా జరుగు ట్రిప్ మీకు చూపిస్తాం. మొత్తం ఎట్లా జరుగుతుందో ఏమో మంచి చూపిస్తాం మీకు. ఓకే బాయ్. నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తాయి. ఇప్పుడు యాదగిరి పోతున్నాం కదా, కార్లో ఫస్ట్ గణేశం పోయి అక్కడి నుంచి కార్ ఎక్కి మొత్తం చూద్దాం ఏమేమవుతుందో. గైస్, మీరైతే చూస్తారు కదా, మనమైతే ఇప్పుడైతే యాదగిరి గుట్టకి పోతున్నాం. మొత్తం అయితే కార్లో అయితే ఎక్కినాం. ఎంత మంది ఉన్నారు చూసుకోండి. అందరు హాయ్ చెప్పండి. మన డ్రైవర్ ఎవరు కాదు, మన ప్రిన్స్ బాయ్. ప్రిన్స్ ఏదో వచ్చేసి రమ్మని నడు పోదామని యాదగిరి గుట్ట అయితే తీసుకోతుండు. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అయితే ఎక్కినాం. ఇంకా మస్తు దూరం ఉంది, పోదాం. రేసింగ్ గైస్, మీరైతే చూస్తారు కదా, మనమైతే మొత్తం అయితే యాదగిరి గుట్ట వచ్చేసినాం. రూమ్ కోసం అయితే పోతున్నాం. మీరుగా చూద్దాం ఒకసారి రూమ్ ఎట్లుంటుందో రూమ్ అయితే చూద్దాం. 7th floor అంటే అనమాట. మన బాయ్స్ ఇద్దరు, ఇంకా కొంతమంది మన అందరూ కార్లోనే ఉన్నారు. ఎక్కువ మందికి వద్దని ఫస్ట్ అయితే రూమ్ చూద్దాం ఎట్లుందని ఫస్ట్ అయితే తీసుకోవాలి. బాగుందా? మా వాడు అప్పుడే చెప్తున్నాడు ఏమైందని. మా వాడు చూడకముందే చూసుకోండి గైస్. లైట్ లేవు అనుకుంటా. అరే ఆ స్విచ్ గైస్, మీరైతే చూస్తారు కదా, రూమ్ అయితే చూసుకోండి ఎంత పెద్దగా ఉంది. ఆడ బాత్రూమ్ కూడా ఉంది. ఒక అద్దం కూడా ఇచ్చింది మనకైతే చూసుకోనికి. ఏమంది ఎట్లుంది? అయితే యాదగిరి గుట్ట అయితే వచ్చినాం. రూమ్ తీసుకున్నాం, చూసుకున్నాం. మరి బాగుంది. 2 ఫ్యాన్లు. మన వాళ్ళు అందరూ అయితే కార్లో ఉన్నారు. కార్లో కూర్చోబెట్టినాం అందరికి. ఇప్పుడైతే మొత్తం పైసలు ఇచ్చినాక తీసుకొద్దాం అందరికి. అయితే ఆ ఫ్యాన్లు బంద్ చేసి చలో మనీ మస్తు మస్తుంది అని చెప్తున్నా. మస్తుంది రూమ్ మాత్రం. ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. బాగుంది. కల్పన అంట, వచ్చేసేయండి. వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు వచ్చారు. ఎవరైనా యాదగిరి గుట్టకు వస్తే కల్పన హౌస్ కి వచ్చేయండి. ఇవన్నీ టెంపుల్ లైటింగ్ అయితే ఏదో లైట్ కనిపిస్తుంది అంతే. నడు రేపు పోదాం. వారు ముంగట వీడియో తీయొద్దంట, అట్లా ఇదే మన యాదగిరి గుట్ట. అక్కడ చూసుకొని టెంపుల్ కనిపిస్తుంది, మెరుస్తుంది, చాలా చమకాయిస్తుంది. మనమైతే ఆడ ముంగట ఆడ ఏది మంది పది పేరు అదే బాపమ్మ. అదైతే ఆడైతే మనం రూమ్ తీసుకున్నాం. మనీ కూడా కట్టేసినాం. పోయి రూమ్ లో కూర్చో. సో మళ్ళా మార్నింగ్ లేచి వేడికి పోవాలి. మార్నింగ్ లేచి గుడికి వెళ్ళిపోవాలి 5కి లేచి.
స్నానం గీనం చేసి గుడికి వెళ్ళిపోయి మొక్కుకొని నెక్స్ట్ తర్వాత డైరెక్ట్ స్వర్ణగిరికి వచ్చేసి అయిపోతుంది ఇంటికి బగు. నైట్ అయితే మేము రేపు మొత్తం రేపు నైట్ అంటే నైట్ అవుతుంది ఇక ఇంటికి పోయేలోపు మొత్తం నైట్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ఎంజాయ్ చేద్దాం, మంచి ఎంజాయ్ చేద్దాం, మంచిగా ఉందాం. ఫస్ట్ టైం వచ్చినాం కదా అది దూరం, ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దాం. సో మనకి మాడు మొత్తం 2 miles. గాయ్స్ మీరైతే చూస్తున్నారు మొత్తం అయితే మనం రూమ్ లోకి వచ్చినాం. చూసుకొని మా వాళ్ళు ఏడంటే ఆడ పడుకుంటున్నారు రూమ్ లా. మన రూమ్ అయితే ఇదే గాయస్. ఫ్రైడ్ రైస్ ఇగో ఫ్రైడ్ రైస్, థమ్స్ అప్ మొత్తం అన్ని తెచ్చేసారు మా వాళ్ళు మొత్తం. ఇగో చూడండి, ఇగో మాకి జ్వరం వచ్చిందానికి అమ్మ గిద్దె తెచ్చుకోండి. ఇగో ఇది అందరు గిద్దెంటే గిద్దె తెచ్చుకున్నాడు. ఏం చెప్పాలి ఇక వానికి? డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ డబల్. ఇట్లా కూడా ఇట్లుండగా అట్లా ఫీలింగ్ ఉంది. చూడండి గాయస్ వచ్చి అన్నారు నిమ్మలంగా, వాళ్ళు నిమ్మలంగా అన్నారు. మా వానికే జ్వరం వచ్చింది, దీనికే జ్వరం వచ్చింది, అందుకే చపాతీ తీసుకొచ్చినాం దీనికి. జ్వరం వచ్చినోడికి పక్క చపాతీ. నేను ఇడ్లీ అని చెప్పిన వద్దన్నాడు. మనోళ్ళు ఇంకా అందరూ మొత్తం ప్రిన్స్ ఏడే అసలు. మెయిన్ ప్రిన్స్ గాడు, మెయిన్ ప్రిన్స్ చైల్డ్హుడ్ గోటిలాడే ఫ్రెండ్స్ ఆడు, మా ఫ్రెండ్ ఆడు, చిన్నప్పుడు ఫ్రెండ్ ఆడు. వాడే తీసుకొచ్చిండు యాదగిరి గుట్ట. ఇప్పుడు ప్రజెంట్ అంటే మనం యాదగిరి గుట్టగాడు ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. రూమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడికి అయితే గుడి కనిపించదు, కొంచెం అటు వెళ్తే కనిపిస్తుంది గుడి. అది ఎవరు ఇంకెవరు తీసుకోలేదు కానీ తీసుకుంటే బాగుంటుంది. అక్కడైతే కనిపిస్తుంది గాయస్ గుడి, మాత్రం గుడి కనిపిస్తుంది అక్కడ చూడండి ఒకసారి. రూములు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు అక్కడ ఎప్పుడైనా ఇక్కడ పాతగుట్ట ఐడియా ఉంటే ఇక్కడ ఈ రూట్ లో కనిపించేస్తుంది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, బోర్డు కనిపిస్తే అక్కడికి వచ్చేసేయండి. అది ఏం పేరు బాబు? ఆ బోర్డు చూసి వచ్చాను మీరు. మొత్తం ఏడికి వచ్చిన ఫోన్లు 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 మా వాళ్ళకి, ఏడిపోయినా ఫోన్లే మా వాళ్ళకి. నైట్ స్లీప్ వేసి ఎట్లా జరుగుతుంది నైట్ మొత్తం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. మీరు మొత్తం ఎంజాయ్ ఎంజాయ్. ఇట్లా ఏం లే మొత్తం. సరే పొద్దుటైతే మార్నింగ్ 5కి అట్లా లేచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ యాదగిరి గుట్ట ఒకటి, చిన్న గుట్ట ఒకటి, ఇంకో టెంపుల్ ఏమన్నారు ఏంది, స్వర్ణగిరికి వెళ్ళి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఇక జల్దీ తిని పండుకుని మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి. ఆల్రెడీ స్లీప్ వేసిర్రు, మేమే చెప్పినాం. ఇక వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మనం తిరిగి మంచిగా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. పండుకొని కాలే ఎట్లా పండుకుంటాం రోజు. ఇక మనోడు చూడు రమ్మని వచ్చేసిండు, పండుకున్నాడు మరి వచ్చిన వాడు వాళ్ళు లేచి వచ్చేసిండు. మనోళ్ళు అనుకుంటారు ఎట్లా చెప్పి మనం ఎందుకు వచ్చినాం, ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఏమో నాకేం అర్థమైతే మా ఊరి బైక్ కోసం నేను బయటకు వచ్చినాం. చూసిన మన కోసం మన వస్తురు, వీళ్ళేమో వాడుకుంటారు లోపల. ఏం అర్థమైతుంది. ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చి ట్రిప్ కి ఎంజాయ్ చేయడానికి కదా. మనం వచ్చి ఫోన్ ఇంట్లో ఫోన్ పట్టుకో నిద్ర చూసుకురా అంటే ఇంట్లో అంటే పండుకున్నాడు ఫోన్లు. ఇవాడేమో కనిపిస్తుంది పోస్ట్, ఒక దయ్యం కనిపిస్తుంది. బిల్డింగ్ చూపిస్తా పోదాం నైట్. ఇప్పుడైతే పాత్రి అనుకో, ఇది పాత్రి ఏమంటావు? బ్లాక్ బిల్డింగ్స్ యాదగిరిగుట్ట బిల్డింగ్స్ అంతే. ఈ బిల్డింగ్ చూసినా చూడరు బ్యాక్ సైడ్ కి ఎట్లుందో మొత్తం. ఇగో ఈ రూమ్ చూడండి, ఓవర్ కనిపిస్తుంది. నేను టార్చ్ చేసినా కాబట్టి ఏమో కనిపిస్తుంది. బండి ఉంది అగో. తర్వాత బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. మళ్ళీ మమ్మీ పేరెంట్స్ వల్ల వచ్చేలోపు అస్సలు అదే ఏరియా. అందుకు ఫస్ట్ టైం మనకి చెప్పేచ్చి రూమ్స్ 10 లోపు 10 బయట తర్వాత తిరగొద్దు, తిరిగితే మొత్తం పోలీసులు వచ్చి పట్టుకుంటారు. తర్వాత మీ పేరెంట్స్ రావాలి అవి చెప్తే సరే అని పెద్ద స్టోరీ అయిపోతుంది. మీరు బయటికి రాకండి, ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతే, అది ఏం లేదు.
ఏమేమో కేసులు ఎత్తేస్తారా 10 తర్వాత బయటకు వస్తే. ఈడే మా సిద్ధు అంటారు మా సిద్ధు. ఈయననే మా సిద్ధు వచ్చిండు వచ్చిండు, జ్వరం వచ్చింది వండుకోండు. ఎందుకు వచ్చినవరా అంటే ఇంట్లో వండుకోరా అంటే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, జ్వరం వస్తుంది అంటుండు. అందుకే 12 సంవత్సరాల తర్వాత ఏడు కలిసిండు అనుకో నాకు. నేను అది తీస్తా వీడియో. ఇది నా పేరు సురేష్. ముఖేష్, నా పేరు ముఖేష్. మనోడేమో నా పేరు సురేష్ ఏమో చెప్తుండో. నా పేరు సురేష్. సిగ్గు పడుతుంది మనోడు. సిగ్గు అడొద్దు అట్లా. నా పేరు ముఖేష్ అంటుండు వాడు. జ్వరం వచ్చి నా పేరు ముఖేష్ అనొద్దు. అరే ఇలా ఇలా మీ అమ్మ కజ్జే కజ్జే ఇది కజ్జే. వేరే వేరే కట్ అయిపోయింది. అజయ్ అవ ఆడ చూసిన సీసీటీవీ కూడా పెట్టిర్రు. సీసీటీవీ అంటారు ఇది. కిసి మేరరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తాయి చూడు, కిసి మేరరు అని. అది ఇదైతే సీసీ కెమెరా ఉంది గైస్. వీళ్ళు ఏడుకి వచ్చిన గిదే బాధ గైస్. ఏందంటావా అంది. కానీ లుక్ షైనింగ్ చాలా బాగుంది టెంపుల్. చలో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఇంకొక పెడతా చూడండి. లాస్ట్ ఇప్పుడైతే కొంచెం మా ఫ్రెండ్స్ గాడు వస్తున్నట్టు వచ్చినాక కొంచెం ఇక కడుపుకి తినేసి పండుకొని పొద్దున్న లేయంగానే మళ్ళా పడుకొని 5 o'clock కి లెవెల్ మళ్ళా గుడి ఎట్లుంది పైన ఎట్లుంది అన్నీ చూపించేస్తాం గైస్. రైట్ చలో గైస్ మీరైతే చూస్తారు కదా ఆడ ఎట్లా సౌండ్లు వస్తున్నాయి మొత్తం. మీరు చిన్నప్పుడు ఊర్లో ఉంటే ఐ మీన్ కప్పల్ వగేరే ఆ సౌండ్లు వస్తున్నాయి. ఆ సౌండ్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఫీల్ చేయను ఆ సౌండ్లకి. యాదగిరి గుట్ట ఇది మొత్తం చూసుకోండి. ఆడ మొత్తం చీకటి అంటే చీకటి ఉంది. అది మొత్తం అడవి. ఐ మీన్ కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు. నేను మొత్తం మా ఫ్రెండ్స్ మొత్తం వాడుకురు. ఒక్కనే టెర్రస్ మీదకి అయితే వచ్చిన బిల్డింగ్ మీదకి చూసుకోండి. అది పెద్ద పహాడ్ అంటే పెద్ద పహాడ్ అన్నమాట. ఐ మీన్ పెద్ద కొండ, పెద్ద అడవి, పెద్ద కొండ. అక్కడ మధ్యలో లైట్ చూసుకోండి. ఇది సన్ లైట్ కొడుతుంది. అది టెంపుల్, యాదగిరి గుట్ట టెంపుల్ వగేరా. కానీ ఈ సౌండ్ కప్పల సౌండ్ వగేరా ఫీల్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు ఊర్లలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఈ సౌండ్లు వగేరా మంచి వినిపిస్తుండే. ఇప్పుడు యాదగిరి గుట్ట వస్తే వినిపిస్తుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కప్పల సౌండ్ వింటే. ఎట్లా అనిపిస్తుంది మందీప్ నీకు? చిత్తుంది మస్తుంది మాత్రం. ఊరు మంచిగా చిన్నప్పుడు ఊరు గుర్తొస్తుంది నాకైతే. సిటీ వేస్ట్ సిటీ మొత్తం ఇట్లా మంచి ఇట్లా చెట్ల కింద మంచిగా ఉంటే మస్తు ఉంటుండే. చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది. ఇగో నేను ఒక్కనుండి ఇప్పుడు మందీప్ వచ్చేసి మీది కుమార్ ఏడుందని ఆడ కొండ మీద అయితే మొత్తం మీద ఒక లైట్ వెలుగుతుంది. నాకు దూరం నుంచి కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో చూసుకోండి. కరెక్ట్ మీద వెలుగుతుంది. అదైతే చూసుకోండి ఆడ కరెక్ట్ మీద అంటే మీద ఉంది. కరెక్ట్ ఎల్ దగ్గర ఉంది. చాలా మీద ఉంది. ఈ సన్ లైట్ అయితే మన అయితే యాదగిరి గుట్ట టెంపుల్ సన్ అన్నమాట. ఇదైతే నైట్ అయితే ఇట్లా వెలుగుతా అన్నమాట. ఐ మీన్ నేను కూడా ఫస్ట్ టైం వచ్చినా కదా, ఇక టెర్రస్ మీదకి వచ్చి ఇట్లా ఫీల్ అవుదామని సౌండ్కి నేను వచ్చిన. నా పాటు ఇక మందీప్ కూడా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మందీప్ నీకు? మస్తు ఉంది మాత్రం. ఇక్కడికి వస్తే మన వాళ్ళు మొత్తం వాడుకోరు. రాగానే వాళ్ళకి చెప్పిన మంచి ఎంజాయ్ చేద్దాం అంటే వాడుకోరు. పైన కంటే ఎవరు వస్తలేరు. భయపడతారు అయితే వచ్చేసినాం అనమాట. భయపడుతారు. ఇక ఏం చేయాలని సరే అని వచ్చేసినాం ఇక. కానీ ఇవి సౌండ్ కి నాకు కింద పోబుద్ది కూడా అయితలే. అంత మంచిగా అనిపిస్తుంది ఈ సౌండ్. ఆడ మొత్తం అడవి. మళ్ళీ ఆడ చూస్తే మొత్తం అడవి. ఆడ మీకు ఏం కనిపించదు, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఐ మీన్ మొత్తం అడవి అంటే అడవి, చీకడ, చాలా చీకడ. ఇది ఒకటే బిల్డింగ్ ఈడ. దాని తర్వాత నెక్స్ట్ మొత్తం అడవి, చాలా అడవి.
అడవి అంటే అడవి. టవర్లు కూడా దూరం దూరం దాకా వేయడలేవు, సిగ్నల్ కూడా అందవు ఇక్కడ. చూసుకోండి, కింద చూసుకోండి బ్రో. మన కార్ అయితే ఐ మీన్ అవుట్ సైడ్ పెట్టినాం, అటు సైడ్ ఆడ పెట్టినాం మన కారు. ఆపోజిట్ ఉంది మన కార్. అది ఆపోజిట్ ఉందంట మంది పెట్టి చెప్తుంది. మన ఆడ కార్ అయితే పెట్టినాం. అందరూ పడుకోరు, మేమే ఇక టైం అయితే 3 అవుతుంది. 3 o'clock మీదికి వచ్చినాం, నిద్ర వస్తుంది అని. ఏమంది కరెక్టా? కరెక్ట్. అందరు ఇప్పటిదాకా ఒర్రి 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 నిద్రనే పడతలేదు. నిద్ర మొత్తం చెడగొట్టేసారు. వాళ్ళైతే మంచిగా పడరు, మా ఇద్దరికి అయితే నిద్రనే పడతలేదు. అందుకే మెల్ల పైనకైతే వచ్చేసినాం అనమాట. మెల్ల అయ్యో ఇక మీదికి రాగానే నాకైతే ఈ కప్పల సౌండ్ వినిపించింది. మంచి ఫీల్ అవుతుందని ఇక మీకు కూడా ఫీల్ చేద్దామని సౌండ్ అయితే ఇస్తున్నాం మెల్లగా. మంచిగా చూసుకోండి ఎంత బా. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే అనుకోండి, ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు ఊర్లో ఉంటే ఈ సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో. వినిపించచ్చు, నాకు తెలిసి వినిపించచ్చు అఫ్ కోర్స్ అందరికి. చాలా మంచిది. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడైతే ఈ సౌండ్ అయితే చాలా వినిపించేది. ఇప్పుడు మళ్ళీ యాదగిరి గుట్ట వచ్చినప్పుడు వినిపించింది. చాలా మంచిది ఈడైతే వ్యూ, లొకేషన్ అయితే చాలా మంచిది. ఏమంటావు మంది లొకేషన్ ఎట్లుంది? వేరే లెవెల్ ఉంది మాత్రం. మంది నేనైతే టెర్రస్ మీదకి వచ్చేసినాం, మొత్తం టెర్రస్ మీదకి వచ్చేసినాం. మొత్తం ఇది 5 floors అట్లా ఉంటది బిల్డింగ్స్ అయితే. మొత్తం టెర్రస్ మీదకి వచ్చినాం. ఆడ ఐ మీన్ నాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది మంది పాడ ఏమేమి మంది పాడ లైట్ వస్తుంది అక్కడ అర్థమవుతుంది. కొండ మీద ఏదో ఉందా లైట్, అర్థం కాలే నాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ మొత్తం కొండ ఉంది, ఐ మీన్ కొండ అక్కడ ఇగో ఇట్లా కొండ ఉంది, ఆడ లైట్ ఒక్కటే వెలుగుతుంది. నాకు తెలిసే పైనకేమన్నా దారి ఉంటదేమో నాకు తెలుసు. పొద్దుగాల ట్రై చేద్దామా పోయి ఒకసారి? దర్శనం అయిపోయినాక ట్రై చేద్దాం. ట్రై అయితే చేద్దాం, చూద్దాం ఒకసారి. అయితే ఆడ లైట్లు వగేరా ఏమేమో పెడతారు. నేనైతే చూద్దాం ఆడ పైన. ఇప్పుడు దర్శనం అయిపోయినాక పైన ఏముంటదో ఏంది ఏం కథ ఏమైనా వెళ్ళేది ఉంటే పోదాం. మళ్ళీ అది కూడా పోదాం. ఆ లైట్ ఏముందో మనకు తెలుసుకోవాలి. మనం నైట్ మనకు లైట్ కనిపిస్తుంది, పొద్దుగాల కనిపించదు ఎట్లయినా. మాక్సిమం కరెక్ట్ చూసుకొని వెళ్ళిపోదాం. మనం ట్రై చేద్దాం, దాన్ని కూడా క్యాప్చర్ చేద్దామని ట్రై చేద్దాము. సక్సెస్ అయితే అవుతుంది. అట్లా కాదు మంది, మనకి ఇగో అటు సైడ్ లైట్ కనిపిస్తుంది, మనకి ఇప్పుడు కనిపిస్తుంది. పొద్దుగల లైట్ కనిపించదు, మనం పోవాలి ఎట్లయినా పోయి ఆ లైట్ ఏడుందో మేమైతే ట్రై చేస్తాం మీ గురించి. ఇంకా ఆడగుట్ట ఏమైనా ఉందా లేదో మనకు తెలియాలి కదా. మనకి ఈ టైం కి ఆడ లైట్ అయితే కనిపిస్తుంది, పొద్దుగల కనిపించదు. మా టార్గెట్ అది అయిపోయినాక అది దానికైతే నేను పెట్టిన. కొండ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అదైతే ఆడ చమకాయిస్తుంది లైట్ అంటే చూసుకొని. లైట్ అయితే చాలా అంటే చాలా చమకాయిస్తుంది ఆడ చూసుకోండి. కరెక్ట్ నా ఎల్కాన్ని చూడండి, ఆడ చమకాయిస్తుంది. మళ్ళా ఏముందో ఆడ మీద నాకు చాలా అంటే చాలా పెద్ద కొండ ఉంది. ఇగో ఇక్కడ నుంచి మొత్తం ఈ సర్కిల్ దాకా మొత్తం కొండ ఉంది. ఇట్లా ఇక్కడ దాకా ఉంది, మొత్తం కార్నర్ దాకా పెద్ద కొండ ఉంది, కానీ చాలా పెద్దగా ఉంది. ఏమో పొద్దుగా ట్రై చేద్దాం. మార్నింగ్ 5 కి, ఐ మీన్ ఇప్పుడే 3 అయితే ఇంకా 2 hours మేమైతే పడుకోం. నేను మంది పండుకోం, ఇంకా వెళ్ళిపోదాం డైరెక్ట్. స్నానం చేసేసి దర్శనంకి వెళ్ళిపోవాలి సీదా. నేను మన వాళ్ళకి అదే అంటే వాళ్ళేమో అయితలే అవి ఇవి అన్ని పడుకోరు, సరే అని వదిలేసినాం. వాళ్ళు కార్ నడిపారు కదా, వాళ్ళకి కాలు చేతులు గుంజుతున్నాయి అంట. మళ్ళీ రేపు నడపాలి కదా. ఇక రూమ్ గేమ్ తీసుకున్నా, ఇక వాడుకోపోతే ఎట్లా అని సరే అని నేను టెర్రస్ మీద రాగానే మంది పెంకలు ఉడుకుంటూ వచ్చిండు. ఇక ఇద్దరం అయితే మీద ఉన్నాం. రాగానే ఆడైతే లైట్ కనిపిస్తుంది, అదైతే ఎట్లయినా ఫోకస్ చేయాలి మనం పొద్దు కదా. ఇప్పుడే 3 అయితే ఇంకా 2 hours లో వెళ్ళిపోదాం డైరెక్ట్. మీకు వీడియో పెడతా చూసుకోండి గైస్. మొత్తం అయితే ఇదైతే ఫీల్ చేయండి ఈ సౌండ్ అయితే. ఆ కొండ మీదకి అయితే వెళ్ళిపోదాం మనం. కరెక్ట్ పెడతాం మీకు అయితే, ఆడికి పోయి కూడా పెడతా ఆడేముందో. మీరైతే చూస్తారా, మనమైతే అంత పడుకోరు. ఏమైతుంది లేవరు ఎప్పుడైనా ఏమైతుంది కదిలి లేపాడు. ఏం లేవరు ఉబ్బరిస్తుంది, ఉబ్బరి కాదు. నువ్వు అట్లా ఎందుకు కదులుతున్నావు నాకు అర్థం కాదు. మన వాళ్ళు ఎట్లా పడుకోరు. అరే బాబు అరే
అది కాదు ఇగో ఇది చూడు ఇది ఎలిఫెంట్ ఇది అరే ఫ్యాన్ ఏమో మారేది. సాయి నువ్వు పడుకో సాయి. వాడు నిద్రలో మాట్లాడుతున్నాడు ప్రిన్స్ గాడు. కాదురా మధ్యలో అది గజల్ సౌండ్ వినిపిస్తుంది అంటే కాదురా వాడు నిద్రలో మాట్లాడిండు. ఏమన్నాడు హ్యాపీ బర్త్డే పిల్ల అంటాడు. వాడు నిద్రలో మాట్లాడితే వీడేమో ఏంటో అంటాడు. కప్పిన వాళ్ళు ఈ నమ్మ మొత్తం సలి పెడుతుందంటే అంతే చూడు. కరెంట్ పోయింది. చూసినా అరే బాబీ అరే వద్దా పోద్దా ఇప్పుడు ఇంటికి. 6 అవుతుంది. నువ్వు కాల్ స్టార్ట్ అయిందాడా. ఆమ్లెట్ల మీద ఆమ్లెట్లు ఉన్నాయి ఇట్లా. అరే సాయి నవ్వుతున్నావు. వీళ్ళు వేసేటట్లేదు కానీ లేవే. గైస్ మీరైతే చూస్తారు కదా, మనకైతే 4:50 టైం అయితే అవుతుంది. ఇప్పుడైతే ఈ టైంకి మన ప్రిన్స్ గారు లేపి డైరెక్ట్ చాయ్ తాగానికి అయితే తీసుకొస్తున్నాం యాదగిరి గుట్టాల. ఇవ్వలేరు బయట చూసుకోండి, మొత్తం కార్లో అందరు వచ్చేసారు. ఈ టైం అండ్ టైంలో పట్టుకోతుంది చాయ్ తప్పినీకి. చాయ్ తాగితే ఎనర్జీ వస్తుంది. చాయ్ తాగాలి గైస్, ఎనర్జీ వస్తుంది మంచిగా. ఎవడు బ్రష్ చేయలే ఏం చేయాలి అప్పుడు చాయ్ తాగుతారంట కొడుకులు. ఎందుకు వస్తున్నాం మళ్ళీ ఇప్పుడు? వీళ్ళు లేపుకొచ్చారు మళ్ళీ నిద్రలో రాకుండా ఉంటారా? మళ్ళీ నిద్రలో లేపుకొస్తారు. మా సతీశానికి ఏమో కావాలంటే యాపక్ కూలలు కావాలంట మా సతీశానికి. ఏం చెప్పాలి ఏరియాలో దొరకగా ఈడ యాప చెట్లే కనిపిస్తలేదు దూరం దూరం. అసలు కుళ్ళనే ఏం కూడా ఏడా తీసుకోవద్దో ఏమో నాకు ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్. చాయ్ తాగుదాం గైస్, చాయ్ తాగనీకి. ఎందుకంటే చాయ్ తాగితే బలం వస్తుంది కాబట్టి చాయ్ ఏడ కుళ్ళు ఉంటాయి ఈడ. ముంగట చూద్దాము. ఏం సాయం అంటున్నావు? సాయిగానికి నిద్ర లేదు, నైట్ మొత్తము పడుకోలేడు వాడు. మాగమాగం చేసి నైట్ వాడు పడుకొని మందికి పడుకొని చీటికి మాటికి ఫ్యాన్ కావాలంట. ఫ్యాన్ ఏమో పండుకునేదే కొద్దిసేపు పండుకుంటుండే, దానికి ఫ్యాన్ కావాలంట. ఏడ ఓపెన్ చాయ్ షాప్ అక్కడ చాయ్ పట్టుకుంటాడు. పెద్ద టీ టైం కి అయితే వచ్చేసినాం మనం. చూడండి ముంగట యాదగిరి ఉంది చూడండి. అరే ఇట్లా మెట్ల మిక్కలు పోదాం, బస్సు కాదు ఏది. సరే గైస్ మీరు ఎట్లా అంటే అట్లా పోదాం. ఇప్పుడైతే చాయ్ తాగుదాం. చలో బాయ్. ఇదిగోండి గైస్ అందరి కోసం చాయ్ తెచ్చేసిన. టైం చూడు యాదగిరి టానే ఉంది గైస్. ఇగో మార్నింగ్ చలి పెడుతుందని ఆడ దుప్పటి గిట్ట వేసుకొచ్చేసింది. ఇగో చలి పెడుతుంది గాయస్, ఏం చేస్తాము. అరే నాకు ఇస్తలేదు చూడు, టైం టైం పట్టుకొచ్చి నాకు ఇస్తలేరు. టైం చూడు ఒకసారి. ఇక్కడ ఏందో ఏమి అడిగినందుకు ఇస్తున్నావా ఇప్పుడు ఫ్రెండ్స్? నాకు మా కెమెరామ్యాన్ కి ఇస్తలేం గైస్ మేము. వీడియో సాయడానికి వస్తే వేడిగా ఉన్నా. అరే ఎట్లుందిరా నందీష్? చలి పెడుతున్నాను వేడిగా సాయడానికి వస్తే. అరే అరే కారుకి తాగితేరా అరా చాయ్ డీజిల్ వద్దాం. ఎవరికి వెళ్ళరా చాయ్ చాయ్ ఇంకెవరికి వెళ్ళరా? ఎంజాయ్. 4:55 టైం. ఇదిగోండి గైస్ చేస్. వేడి వేడిగా మళ్ళీ కూడా ఇట్లా తాగుతున్నాయేమో వాడ. అయితే ముఖం కడగకుండా తాగుతున్నాడు వాడైతే డైరెక్ట్. ఇంకా మబ్బు ముఖం ఉంది. ఇగో మబ్బుల చాయ్ దొరకడమే కష్టం ఈడ. ఒక టేబుల్ 2 ఉన్నాయి. అదే కదా సరేరా తీరా కస్తుంది మరమేస్తున్నాడు. చాలు
ఇల్లు వచ్చేసినాం యాదగిరి గుట్టకి అయితే గుండం కాడ ఉన్నాం ప్రెసెంట్. ఇవ్వండి అందరం ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి, వాళ్ళకి ఆగట్లే. తెలుసు కదా గుండం కాడికి వస్తే అందరు స్నానం చేయాలి. మొత్తం ఈత కొట్టేస్తారు వాళ్ళు, ఈత కొడతారు మొత్తం అంతా, ఎన్ని మెట్లు మొత్తం ఉంటాయి ఈత మొత్తం కొడతారు. ఎక్కడికి? అందరం వెళ్ళిపోతారు. అవునా? అటు సైడ్ ఉంటది అది. ఇదే గుండం. చూపించేస్తున్నాం చూడండి, నడవండి పోదాము మీకు చూపిస్తాం. ఇప్పుడైతే గుండం కాడికి పోతున్నాం. ఇక్కడ దొంగలు మస్తు మంది ఉంటారు. దొంగలు ఉన్నారంట, అందుకే అందరు ఫోన్లు కార్లో పెట్టేసారు. ఉమ్మరు అంత ఒక్కటే తీసుకొచ్చారు. తెలుసు కదా ఎట్లుంటుందో. బా ఫుల్ పబ్లిక్ అయితే అంత మంది ఎవరు లేరు. ఇది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంది. ఒక్క నిమిషం చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి. మనం ఇల్లనే ఇదే మన గుండము ఇప్పుడు ఏడికి పోదామా? అచ్చాడైతే మన ఫ్రెండ్స్ ఉన్నారు గాయస్. వచ్చాడు అగో మన వాళ్ళే ఆడ కూర్చున్న వాళ్ళు అందరూ అప్పుడే స్టార్ట్ చేసేసారు ఆడ మొత్తం. ఆడు అవుతలే నడు రే, అటు పోదాం దా. మాలో అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోదాం అట్టున్నారు అటు సైడ్. అగో వెళ్ళిపోయారు అంటే ఇక వాళ్ళు మనం రావడం దుంకడం అంతే. అగో వాడు మళ్ళా రిటర్న్ పోతున్నాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఈడైతే అందరూ అయితే అట్టున్నారు. అరే జానీ అప్పుడే స్టార్ట్ చేసేసిండా సీదా. ఇవన్నైతే పబ్లిక్ అయితే ఇవ్వలేరు, రష్ ఏమి ఎక్కువ లేదు. నాకు తెలిసి అయితే అక్కడ తక్కువ ఉంటది లైన్ కూడా. అగో బట్టలు ఉతకరాదంట, అందరూ చెప్పేస్తున్నారు ఇప్పుడే. ఇవ్వండి అందరు మంచిగా స్నానం చేస్తున్నారు. ఇదంతా షాంపూలు పెట్టొద్దంట, ఏం చేయొద్దంట చెప్తారు మైక్లు అయితే. చూడండి టెంపుల్ అయితే కనిపిస్తుందా, అక్కడ ఉంది అగో టెంపుల్. అరే మన వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసారు, దుంకుడే ఉంటారు. ఆడ బట్టలు ఇప్పుకుంటారు, బట్టలు ఇప్పుకొని స్నానం చేసి అందరు రెడీగా ఉంటారు. ఇప్పుడు అయితే ప్రెసెంట్ పోయి ఇప్పుడు మనం గిట్ట ఇగో బ్యాగులు తెచ్చుకున్నాం. బ్యాగులు లగేజ్ మొత్తం లగేజ్ తెచ్చేసుకున్నారు. ఎవరి బ్యాగులు తెచ్చుకున్నారు. తెచ్చుకుని మళ్ళా గుండం కాడికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ స్నానం చేసి రూమ్ కాడికి వెళ్ళి కారు పెట్టేసి నడుచుకుంటే మెట్ల మీకు వెళ్ళిపోవాలి. ఆడికి వెళ్ళి పోదాం అనుకుంటున్నాం. బస్సు ఎందుకు, ఇక ఫ్రెండ్స్ ఉన్నాం కదా టైం పాస్ వెళ్ళిపోదాం. నడిచే ఓకే లేకపోతే కార్ లో కూడా వెళ్ళొచ్చు, ఓన్ వెహికల్ లా, లేదంటే బస్సు. కానీ ఓన్ వెహికల్ అంటే మళ్ళా పైసలు కట్టాలి. ఎందుకు ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఎంజాయ్ చేయాలని మెట్ల పైన పోతున్నాం. మెట్ల పైన పోయి మంచిగా ఎంజాయ్ చేస్తాం. వాటర్ అయితే మస్తు ఉన్నాయి. ఇగో మెట్లు గిట్ట కనిపిస్తున్నాయి లోపల, చూడండి. వాటర్ అయితే ప్యూర్ ఉన్నాయి అనుకో. మొత్తం ఈత కొట్టేసేయాలి గ్యాప్ లా. అవతలేరు కదా ఆడ మొత్తం, మన వాళ్ళు అవతలేరు ఆడ మొత్తం. అప్పుడే స్టార్ట్ చేసారు, దుంకుతారు కొట్టేస్తున్నారు. ఎంత లోతుంటుందో మన జానీ జానీ బాయ్. అవో హాయ్ అప్పు, హాయ్ అప్, హాయ్. వ్యూ చూడాడా, ఆడ వ్యూ అయితే చాలా బాగుంది. అరే ఉమర్ మనం నిన్న నైట్ మనకి చిన్న లైట్ అయితే చిన్న లైట్ కనిపించింది కదా, దాని మీద లైట్ అది. అవి మనకు కూడా తెలియదు. దాని మీద దీని మీద లైట్ అయితే కనిపించింది. ఫస్ట్ టైం ఉమర్ గాడు వచ్చిన వీడికి నేనే తీసుకొచ్చిన. వాడు రాడు ప్రజెంట్ గుళ్ళకి అయితే నేనే తీసుకొచ్చిన. అంటే ఫ్రెండ్స్ పోతున్నాం రా అంటే వచ్చినాడు, లేకపోతే రాకపోతుండే. ఫస్ట్ టైం వచ్చినాక నేను సెకండ్ టైం గుండం కాడికి రావడం ఫస్ట్ టైం. డైరెక్ట్ టెంపుల్ కాడికి వెళ్ళిపోయిండే ఫస్ట్ పేరెంట్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. సరే స్నానం చేసి డైరెక్ట్ రూమ్ కాడికి వెళ్ళి మెట్ల మీకెళ్ళి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తా ఎట్లా ఉంటుందో మొత్తం. సరే బాయ్ గైస్, మీరైతే చూస్తారు కదా. మనమైతే ఇంతగానే మొత్తం టెంపుల్ కి పోయి దర్శనం అయితే చేసి వచ్చినాం. ఊర్లోకి వచ్చినాం. ఈ ఊరి పేరు మనకి ఏం పేరు? ఇది యాదగిరిగుట్ట దర్శనం అయిపోయింది. ఇప్పుడు పాతగుట్టకి అయితే వచ్చినాము. పాతగుట్ట దర్శనం అయిపోగానే ఇక్కడ వండిపిస్తున్నాము, ఇక్కడ కూర్చుంటున్నాము. మన ఊళ్ళు చికెన్ రైస్ అన్ని వండిపించేస్తున్నాము. అంటే ఇది ఎప్పటి నుంచి పెడుతుందండి కొంచెం చెప్పు కదా. మైక్ మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు?
30 సంవత్సరాలు అయితే 30 ఇయర్స్ అయిందంట ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టి. రోజుకి వస్తాయి అంటే గిరాకులు ఎన్ని వస్తాయండి? మన అదృష్టం కానీ వచ్చినంట 5-6 వస్తాయి 10 గ్రాములు. వస్తే 5-6 అయితే వస్తాయంట. మనం అయితే 3 ఇయర్స్ నుంచి వస్తున్నాం వీడికైతే లైన్. ఇదైతే ఆల్రెడీ మనకే వేస్తుందా అంటే చికెన్ కర్రీ. ఆంటీ వీడియోస్ ఉంటే సిగ్గుపడుతుంది. హలో ఇగో చూడండి గైస్, ఇగో మా ఆంటీ ఏం కావాలన్నా తక్కువ బడ్జెట్ లో నేను ఇప్పిస్తా. ఇది మా షాపే అండి, ఇగో ఇది మా షాపే. నెంబర్ కూడా ఉంది, చూసుకోండి. కావాలంటే ఏమైనా కావాలంటే చెప్పండి, మా పేరు చెప్తే తగ్గుతుంది. పాతగుట్ట అక్కడ ఉంటది. ఇది మన దుకాణే. ఏదో చిన్నప్పుడు పెట్టిన 30 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా గైస్? ఇగో మా ఆంటీ, మా పెద్దమ్మ. ఇగో ఇటు రండి గైస్, ఇటు రండి. ఇగో కళ్ళు కూడా చూపిస్తా. ఇగో బట్టలు ఇప్పుకుని వండుకుంటారు. ఇగో ఇదే రోడ్. ఇగో రోడ్ ఏడా వాళ్ళు వండుకున్నారు. వాళ్ళనికిట వీడియో తీయాలి కానీ వేరే లెవెల్ ఉంది విలేజ్ అయితే. ఇంకా మొత్తం సన్ కుక్కలు ఒక సైడ్ ఎవరు లేరు ఇక్కడ. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇక్కడ నైట్ వస్తే ఇక ఆగమైపోడు మనిషి. ఇదిగోండి గైస్, ఈడైతే మస్తు ఉంటది సిట్టింగ్ కి ప్లేస్. మీరు చూసుకోవచ్చు. ఇక కళ్ళు కూడా ఏంటిది ఇది? ఇగో కళ్ళు, చెట్టు కళ్ళు. చెట్టు కళ్ళు అంట. మేమైతే ఇప్పుడు ఇది తీసుకున్నాము. మా వాళ్ళు ఇప్పుడు పెద్దదే, తీసుకోవచ్చు. పెద్ద ప్లాన్. నువ్వు తాగొద్దు, నువ్వు డ్రైవింగ్. కళ్ళు తాగాలి, ఎందుకంటే మేము డాక్టర్ కోసం చదువుతున్నాం కూడా మాకు తెలుసు గైస్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మేము. కిడ్నీలో స్టోన్స్ గిన్స్ ఏమున్నా వెళ్ళిపోతాయి. చూసుకొని ఎవరైనా ఏమైనా కావాలి ఏమైనా అయితే మా ప్రిన్స్ గారికి అడగని, వాడు ఏమున్నా చేసేస్తాడు జల్దీ. నెక్స్ట్ కాబోయే డాక్టర్ని. ఓకేనా గైస్? ఇప్పుడు అది ఎంత అంటే కుండ కుండ 700. 700 ప్యూరేనా? ప్యూర్ కళ్ళు. ఎప్పుడు దింపారు అడిగి? ఈ పొద్దున్న దింపిరంట. చూసి పెట్టి అన్న అయితే అక్కడ కూర్చున్నాడు. పోయి అడుగుదాం అన్నకైతే. ఏం సిగ్గుపడకన్నా. మైక్ చెప్పన్నా, ఇది ఎప్పుడు తెచ్చినావు కళ్ళు? అన్న అయితే సిగ్గుపడుతుంది గైస్, ఏమనుకోకండి. మననే అయ్యో అన్న ప్యూర్ కళ్ళు అమ్ముతాడు, ఎవరి దగ్గర మోసం చేయడు. మనం అన్నకన్నా తీసుకుంటాం ఎప్పుడు వచ్చినా. అక్కడ చికెన్ చూపించిన కదా వంటలు వండకాన్ని, దాని పక్కకి ఇగో ఇక్కడ షాప్ ముంగట పెడుతున్నాడు. ఇదైతే ఇగో నీడైతే ఫుల్ ఖాళీ ఉంది కూర్చుని తినడానికైతే. ఇగో పబ్లిక్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. పాతగుట్ట గైస్, ఇది పాతగుట్ట. పాతగుట్ట. మీరు ఎప్పుడైనా వస్తే ఇడికి వచ్చేయండి లొకేషన్. పాతగుట్ట రోడ్ చూసుకోండి. గైస్ ఇక్కడ కార్లు కింద, కార్లు గిట్టింది చెట్టు కింద కూర్చుంది ఎన్నకే. ఇగో కళ్ళు చూసుకోండి guys, మన మంది హీరో. కళ్ళు అమ్ముతానే ఉన్నారు. మంది ఏడ తిరిగేసి వస్తున్నావు మొత్తం. ఇగో ఊరు మొత్తం తిరిగేసి వస్తున్నావు వీడు పంపిస్తే. చెప్పండి గైస్ మీరు. ఏం చేయాలి? ఈడ పిచ్చిలు వేస్తుంది, ఏమైతలేదు. ఒకరు కళ్ళు కడుకొస్తుంది, ఒకరు ఆడిపోతుంది. పిచ్చర్ లెక్క కూర్చున్నాం. ఏం చెప్పాలి ఇక? ఆడైతే మన అనుకున్నారు మన వాళ్ళు. ఈడేమో ఇగో వీళ్ళు ఇగో 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 మాడు గుండపాస్. ఇగో బాబీ బాబీ మన కార్ ఆడ మీరైతే చూస్తారు కదా మన ఈడ కార్ ఇది. ఎట్టికాల మనం ఓ. మొత్తం 15 మంది వచ్చినాం. ఏమైంది సాయి? అగో వాడిని సాయి! మాట్లాడుతుంది. సాయి పిలిచినావు అరే ఇవన్నీ రాయి తీసుకుని కొట్టుర్రా. ఎందుకు? జానీ జానీ అరే సిగ్గు పడుతుంది మనోడు లేవ్వగానే సిగ్గు. లేవ్వంగానే సిగ్గువాడు. మా ఫ్రెండ్స్ గారు అయితే మొత్తం కార్ అయితే తీసుకున్నావు. ఎడిగోతున్నాడు. అరే ఎడిగోతున్నావురా? కార్ తీసుకుని తీడు పోతున్నాడు. మళ్ళా స్టార్ట్ చేసిరు కావాలని కార్ వేసినాడు. కార్ కాలేదు. ఎట్టికాల 50 మెంబర్స్ వచ్చినాం మొత్తం. ఇగో డాన్ ఏం చేస్తున్నావు డాన్? ఇదిగోండి guys, నా కార్ అయితే మొత్తం గ్లాసులతోటి దేని దాంతో నింపేసారు గ్యాస్. కళ్ళు తాగి ఇగో మేము యాదగిరిగుట్టలో ఫోటో అంటే
ఫోన్ లో ఛార్జింగ్ లేకుంటే అందుకే ఇగో సీట్లని ఇదే ఫోటో మంచిగా ఉందిలే. ఆ ఫోటో అయితే నేనే తిప్పిన, అందుకే నేను లేను దాంట్లో. మనం ఉమార్గాడే తింటున్నాం, అందుకే వీడు కనిపిస్తలేడు ఉమార్గాడు. మనం ఫోటోగ్రాఫర్లు ఉంటాం. అరే రీ షర్ట్ ఇవ్వండి. అరే రీ షర్ట్ వేసి చెట్టు మీద వేసిరా, చెట్టు మీద వేసి ఇట్లా ఇట్లా తిట్టగాలు ఉంటారు మా వాళ్ళు. వేసిరా మొత్తం పైన వేసి అయిపోయి. ఆ చెట్టు ఆ షర్ట్ రాదు, ఇందాక బండి లిప్పుకొని కూర్చున్నాడు వాడే సిద్ధిగాడు. మా సిద్ధు గారి షర్ట్ అయితే మీద వేసి మా ఫ్రెండ్స్ గారు వానికి అయితే పోయి వానికి వెళ్ళి చెప్దాం ఏమైతే చూద్దాం. అరే సిద్ధు, ఏ నీ షర్ట్ ఏడుంది? ఇట్లా ఏడుందో చూడు ఒకసారి. నీ షర్ట్ అట్లా పడేసిండు, చెట్టు పై పడేసిండు. ఎందుకు ఏడికెళ్తున్నారు ఇప్పుడు? ఏమైంది మంది? ఏం కాలేదు మా వాడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కొట్టు, కుమార్ బ్లాగ్స్. మంది నువ్వు ఇగో ఇగో మైక్ మైక్ మన అయితే షర్ట్ అయితే మిస్సింగ్ అయింది. ఎట్లా ఫీల్ అవుతున్నావు సిద్ధు? ఇంకేం ఫీల్ అవ్వడుతుంది బయటకి ₹100 టీ షర్ట్ వేసుకొని షోది. నేను షర్ట్ తీసుకోకముందే నా మీద పడతారా? అరే మామ వద్దురా. అరే పడతారా పడతారా అరే పడతారా అరే అంటున్నాడు సిద్ధిగాడు. చూడండి guys. అరే పడతారా. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇగో వీడు నాకు చాలా పగుంది మీద. నాకు ఈరోజు వీడి మీద నాకు చాలా పగుంది గైస్. వీడు నాకు చాలా మోసం చేసింది గైస్. నాకు వీడు చాలా పగుంది గైస్. టీ షర్ట్ ఇచ్చే పడు ఏం కాదు, పడు. టీ షర్ట్ ఇచ్చారా? టీ షర్ట్ లేదు నాకు. అరే పడతా నిజంగా గ్రిప్ లేదు నాకు, గ్రిప్ లేదు guys. అరే పడతారా. మా వాడైతే మొత్తం భయపడుతుండు. మనకి అలాంటి కార్లో మాట్లాడచారా ఇగో నువ్వు ఫోన్ చిన్న డోర్ కింద చెప్పండి మీరు ఏమేమి చేసి వచ్చారు మన గుట్టలో? నేను మొత్తం చెప్పులు ఎడబెట్టిన చెప్పులు. ఇప్పుడు మళ్ళా ఇగో మన అందరిలా హ్యాండ్సమ్ బాయ్ అంటే చిన్న స్మైల్. ఒక్కసారి షార్ట్ ఫిలిం మొన్ననే స్మైల్ చూడు ఒకసారి. అయితే యాక్సిడెంట్ అయింది guys. మొత్తం మొత్తం పన్ను ఎగిరిపోయింది మా వానికి పాపం. ఈయన డాన్సర్. అరే ఎటు పోతున్నావు? ఎటు జానీ ఒకసారి రా. డ్రైవర్ దగ్గర పోతుండే. ఇగో అయిపోయిందంట. ఇగో అంటే మన కోసం ఇగో ప్లేట్లు గ్లాసులు అన్ని తీసింది. చలో చట్టు మీద అయితే మన పోదామా? చట్టు మీద బాబీ ఇగో ఇప్పుడు షర్ట్ ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నాడు. ఉన్నదే నాకు ఎంత భుజానికి వాడికి వస్తాడు, ఈడు వస్తాడు కట్టెలు పట్టుకుంటాడు. అందుతా కట్టెతోనే కష్టపడతాడు. అరే అరే సిద్ధు సిద్ధు ఒకసారి ఈడ నుంచో. నాకు ఎంత ఇంకా అందుతుందా? ఆగో అంత మళ్ళీ అందుకే కదా కట్టె పట్టుకుంటుంది. నీకు అందుతుందా అది? ఇగో 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 మా క్లాస్ డానీడు సతీష్ సతీష్ మావాడు చూడు వస్తుండే కూడా. చెట్టు అది వస్తుంది మనం తీసుకుంటాం కానీ పోదాం. అట్లా కాదు ఇంటికి అదే పోదాం. బాయ్. ఇంకొక వీడియో